చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి మీద జరిగిన దాడి ఏదైతే ఉందో అది చాలా అభ్యంతరకరం. వ్యక్తిగతంగా మాకు నాస్తికులుగా ఆయన మీద ఒక మంచి అభిప్రాయం ఉంది. ఎందుకంటే ఈ హిందుత్వ ఐడియాలజీ కాకుండా, హిందుత్వ ఐడియాలజీ కాకుండా హిందూయిజంని ఎట్లా అయితే ముందుకు తీసుకెళ్ళాలి అంటే హిందూయిజంలో ఉండే ఫ్లాస్ని ఎత్తు చూపిస్తూ ఇట్లాంటి తప్పులు కొన్ని మన దగ్గర తప్పులు ఉన్నాయి, వాటిల్ని మనమే సవరించుకోవాలి, మన మతం ఇంకొంచెం అభివృద్ధి చెందాలి, లేకపోతే మన మతం ఇంకొంచెం పరిఢ వెళ్ళాలంటే ఇలాంటి పనులు చేయాలని ఆయన చెప్పే విధానం కావచ్చు, లేకపోతే ఆయన నాస్తికులైన మాలాంటి వాళ్ళని, హేతువాదులు లాంటి వాళ్ళని, ఇలాంటి వాళ్ళని ఆయన చూసే విధానం కావచ్చు, కొన్ని ఇంటర్వ్యూల్లో ఆయన చెప్పిన మాటలు కావచ్చు, ఇవన్నీ కూడా మాకు కూడా చాలా ఓకే, ఆయన కూడా చాలా సెన్సిబుల్గా అనిపిస్తారు. ఆయన ఓకే ఉన్న వాళ్ళల్లో మాకు తెలిసిన కొంతమంది హిందూ అర్చకులలో ఈయన కొంచెం సెన్సిబుల్గా అనిపిస్తారు. అలాగే కాకుండా ఈయన జస్ట్ మనం ఇతన్ని రంగరాజన్ గారిని ఒక పూజారి కిందనే మనం చూడకూడదు. బికాజ్ హీఈస్ ఇన్ 1990s ఆయన బయోమెడికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేయడం కావచ్చు, ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయటం, ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసి జాబ్ వదులుకొని, అంటే అప్పట్లోనే కొన్ని ల్యాక్స్ ప్యాకేజ్ అని విన్నాను, మరి ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. కానీ దాని తర్వాత కుటుంబ నేపథ్యంలో వారసత్వ పరంపరగా వస్తున్న పౌరోహిత్యాన్ని అతను తీసుకోవటం, ఆ తర్వాత ఆయన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని ఈ గవర్నమెంట్కి సంబంధించిన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ గుడిలో, ఆయన ఏ గుడిలో అయితే అర్చకత్వం చేస్తున్నారో ఆ చిలుకూరు బాలాజీ టెంపుల్కి దానికి సంబంధం లేకుండా, అది ఎలా సంబంధం లేకుండా ఎలా చేశారు అంటే సింపుల్, చందాలు వద్దు అని పబ్లిక్ నుంచి తను వద్దంటాం. ఇప్పుడు ఏదైతే పబ్లిక్ నుంచి చందాలు తీసుకొని గుడి కావచ్చు, లేకపోతే గవర్నమెంట్కి వెళ్ళే ఈ డబ్బులు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన వద్దని చెప్పి మీరేం డబ్బులు తీసుకురావద్దు, చందాలే వద్దు, జస్ట్ మీరు దేవుడిని చూసుకోవడానికి రండి అని చెప్పటం, ఇలా చేయటమే కాకుండా ఉన్న చుట్టుపక్కల పల్లెటూరుల్లో ఆడపిల్లలకు సంబంధించిన కొన్ని విషయాలు, అంటే చాలా మంచి పనులు చేసిన ఓ మంచి వ్యక్తి అతను. మేము నాస్తికులైనా హేతువాదులైనా సరే వ్యక్తిగతంగా మేము కూడా ఆయన చేసే పనులు మాకు కూడా కొన్ని నచ్చినాయి. ఇంకా దళితుడిని భుజాల మీద కూర్చోబెట్టుకొని గర్భగుడిలోకి తీసుకెళ్ళటం, అంటే ఈ వర్ణ వ్యవస్థని పక్కన పెట్టేసి మనుషులందరూ ఒకటే దేవుడి ముందు అని ఆలోచించే ఆయన ఆలోచన చాలా గొప్పగా అనిపించింది అప్పట్లో. సో వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. అయితే ఈయన మీద జరిగిన దాడి చాలా హేయం. ఎందుకంటే ఈ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాడు ఐ థింక్ అతన్ని పోలీసులు కూడా అరెస్ట్ చేశారనుకుంటా, వీరరాఘవరెడ్డి అని అంటున్నారు అతని పేరు. అతను పోలీసులు కూడా అరెస్ట్ చేశారంట. కొన్ని వీడియోస్ నేను చూశాను అతనివి, చూస్తే నాకు అనిపించింది ఏంటంటే ఇతను అంటే వ్యూవర్స్కి ఆల్రెడీ ఈ విషయం తెలిసే ఉంటుంది, ఆయన మీద దాడి చేసి నువ్వు అంటే అతని వర్షన్ ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఊరు నుంచి ఒకళ్ళని మా ఆ రామరాజ్యం అనేదో ఎస్టాబ్లిష్ చేసుకొని దాంట్లో ప్రతి ఊరు నుంచి ఒకళ్ళు ఇవ్వాలి, మాకు ఇస్తే మేము ఒక 28,000 మంది సైన్యాన్ని నేను తయారు చేస్తాను, చేసి అవుట్ ఆఫ్ లా చట్టపరమైన కార్యక్రమాలు కాదు, చంపటానికైనా చావటానికైనా సిద్ధం అనే ఒక ఎక్స్ట్రీమిస్ట్ థాట్ని, ఎక్స్ట్రీమిస్ట్ లైన్ని, టెర్రరిస్టులు సింపుల్గా చెప్పాలంటే ఇదొక టెర్రరిస్ట్ యాక్ట్ లాంటిది. అంటే ఈ దేశంలో ఉంటున్న చట్టాలతో న్యాయ వ్యవస్థలతో మాకు సంబంధం లేదు, మేము ఈ దేశంలో ప్రజల కోసం పెట్టిన పోలీస్ కావచ్చు, రక్షణ వ్యవస్థలో ఉన్న పోలీసులు కావచ్చు, ఆర్మీ కావచ్చు, సైన్యం కావచ్చు, త్రివిధ దళాలు కావచ్చు, వీటిల్ని మేము పట్టించుకోము, మాకంటూ ఒక సైన్యం ఉండాలి, అది హిందూ మతానికి ఉండాలి అని చెప్పి ఒక ఎక్స్ట్రీమిస్ట్ కాల్ ఇచ్చి చంపేవాడైనా చచ్చేవాడైనా, అంటే చంపే ధైర్యం ఉన్నోడు చచ్చే ధైర్యం ఉన్నోడు కావాలి అని చెప్పి ఒక ఎక్స్ట్రీమిస్ట్ కాల్ ఇచ్చి ఊరు నుంచి ఒక్కొక్కరిని మాకు ఇవ్వాలి, ఈ ఊరు నుంచి ఒక్కొక్కరిని ఇవ్వకపోతే
దీని బాధ్యత ఈ ఊరు నుంచి ఒక్కొక్కరిని అదేదో బాలయ్యబాబు సినిమాలో ఇంటికి ఒకరిని పంపించాలి సైన్యం కోసం అంటారు సార్, మరి దాని నుంచి ఇన్స్పైర్ అయిపోయాడు ఏంటో తెలియదు, కానీ మొత్తానికైతే ఊరు నుంచి ఒక్కొక్కరిని ప్రతి గ్రామం నుంచి ఒకళ్ళు ఇవ్వాలి, మాకు ఇస్తే వాళ్ళని మేము తీర్చిదిద్దుతాం, వాళ్ళని అంటే చంపటానికైనా చావడానికైనా సిద్ధమయ్యేటట్టు ఒక ఆర్మీని తయారు చేస్తానన్నట్టు చెప్పాడు అనమాట. దిస్ ఈజ్ యాక్చువల్లీ అన్ ఎక్స్ట్రీమిస్ట్ కాల్, అంటే తీవ్రవాద కాల్ ఇది. సో ఇతని మీద యాక్చువల్లీ చాలామంది అడుగుతున్నారు, ఇతని మీద ఒక వీడియో చేయండి అంటే నాకు అనిపించింది అతని వీడియోస్ అన్ని ప్యాటర్న్ చూసిన తర్వాత యాక్చువల్లీ ఇతను చూసి భయపడకూడదు, జాలిపడాలి. ఎందుకంటే ఇతను మానసికంగా ఇతని పరిస్థితి బాలేదు అనేది నా అభిప్రాయం. పోలీసులు అరెస్ట్ చేశారని తెలిసింది, ఇట్స్ అ గుడ్ కాల్. కాకపోతే ఇతనికి ఇవ్వాల్సింది పోలీస్ ట్రీట్మెంట్ కాదు, ఒక మంచి మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్ళి ఒక మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలి అతనికి. ఎందుకంటే ఈజ్ మెంటల్లీ రిటార్డెడ్ లాగా అనిపించాడు నాకు అతను, మానసిక వైకల్యంతో అతను బాధపడుతున్నాడు అనేది నా అభిప్రాయం. వీ షుడ్ హ్యావ్ సమ్ కన్సర్న్ టువర్డ్స్ దెమ్. అంటే పిచ్చోళ్ళు అనేది ఒక కామిక్ పదం లాగా మనం చూడకుండా అతను ఖచ్చితంగా ఒక సైకలాజికల్ ఇంబ్యాలెన్సెస్తో బాధపడుతున్నాడు అని అయితే అర్థమవుతుంది. అతని మాట తీరు, మోదీని, ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని వీళ్ళందరినీ తీసుకొచ్చి కాళ్ళ మీద కూర్చోపెట్టాలి, ఏంది ఈ మాటలు, పిచ్చి మాటలు మాట్లాడుతుంది. కాకపోతే హ్యావ్ సమ్ వాట్ యూ కాల్ ఒక కొంచెం అతని మీద కొంచెం జాలి చూపిద్దాం మనం, ఏమంటారు, కొంచెం జాలి చూపించి హ్యావ్ సమ్ రెస్పెక్ట్ టువర్డ్స్ దట్ మెంటల్లీ ఇల్ పర్సన్స్. కొంచెం మనం వాళ్ళందరినీ జాలి చూపించి అలాంటి వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మా నుంచి కాల్, దయచేసి అతను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారని తెలిసింది, అరెస్ట్ చేశారని తెలిసింది, తీసుకెళ్లాల్సింది అక్కడికి కాదండి, మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అలాంటి వాళ్ళని తీసుకెళ్తే కొంచెం మేబీ మారొచ్చేమో. రైట్, ఇంతకుమించి దీని మీద చెప్పడానికి మాకేం లేదు. థ్యాంక్ యూ సో మచ్.